వేల సంవత్సరాలుగా పార్వతీదేవి తపస్సులో ఉన్నారు. సఫలమయ్యే సమయంలో భగ్నం చేయటానికి వచ్చారు. ఈ అసురుల సంఖ్య ప్రతిక్షణం పెరుగుతోంది. ఇంతమందిని ఆపడం నాకు పరీక్షగా మారింది. మనిద్దరం కలిసి ఆ అసురులను సంహరించబోతున్నాం. సరస్వతి మాత స్వరంలో ఆగ్రహం నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాత ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ప్రణామాలు సరస్వతి మాత. మధ్యలో ఈ దేవతలా ప్రత్యక్షమైంది. ఆ వీణెందుకు? ఆ వీణతో ఈ దేవి సంగీత కచేరీ ఆరంభిస్తుందో ఏమో. యుద్ధరంగానికి వచ్చి సంగీత సాధన మొదలుపెట్టింది ఈవిడ. మీ చేతుల్లో కనీసం ఆయుధాలు కూడా కనబడడం లేదే. మనల్ని బంధించింది ఎవరు? సంగీతంతో ఇలా బంధించడం కూడా ఉంటుందా? సంగీత బంధాన్ని నుండి రక్షించండి. ప్రమాదం తప్పింది. లేకపోతే పార్వతీదేవి తపస్సు భగ్నమై ఉండేది. ఎంత విచిత్రం! ఇంత బలమైన విచిత్రాస్త్రాలని నేనెక్కడా చూడలేదు, వినలేదు. ఈ ముగ్గురిని ఓడించడం మాకు అసాధ్యమనిపిస్తోంది. మరి వీరిని అంతం చేయగల సామర్థ్యం కలిగిన వారెవరు? ఇప్పుడెవరు వస్తున్నారు ఇక్కడికి? వారి పదఘటనలకే ఈ భూమి కంపించిపోతుంది. ఇదేమిటి? మహారాజు తారకాసురుడు మహాసురుడైన అఖండుడిని పంపారా? తను ఈ పర్వతం దగ్గరికే వస్తున్నాడు. అందుకే ఈ ప్రకంపనలు. అఖండుడు ఈ పర్వతాన్ని దాటితే తిన్నగా ఆదిశక్తి దగ్గరకు వెళ్ళిపోతాడు. లేదు లేదు, లేదు, ఇంకా దెబ్బలు తినేంత శక్తి లేదు నాకు.
ఈ అసురుడెవరు? లక్ష్మీదేవి, సరస్వతీదేవి అసుర సమూహాలని ఎదుర్కొంటున్నారు. చూస్తుండగానే ఒక కొత్త అసురుడు తయారయ్యాడు. ఇప్పుడు ఈ భీకరాసురుడు పార్వతీమాత ముందుకు వెళ్తే, ఒకవేళ పార్వతీదేవి తపస్సు భంగమైన పక్షంలో తనెప్పటికీ మహాదేవుడి పరీక్షలో గెలుపొందే అవకాశం లేదు. ఓహో తపస్విని, ముందు వెళ్ళి తనని అంతం చేస్తాను. ఇక్కడ మీరంతా ఏం చేస్తున్నారు? మీకు అసలు విషయం తెలిసినట్టు లేదు. మహారాజును ఎదురు చూసేలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. అక్కడ అసుర మహారాజా తారకాసురుడు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆ దేవి ఆదిశక్తి మరణ వార్త ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఇక్కడ మీరు ఆటలాడుకుంటూ ఆటంకాలు కల్పిస్తారా? అయినా ఏమీ పర్వాలేదు, ఇప్పుడు ఈ అఖండ సూర్యుడు వచ్చేశాడు. ఎవరైతే సహనంతో ఎదురు చూస్తారో వారి నిరీక్షణ తప్పక ఫలిస్తుంది. ఇప్పుడు నేను మహారాజు నిరీక్షణకి తెరతించేస్తాను. ఇప్పుడు నేను మీ ముగ్గురు దేవతల్ని అంతం చేసి ఒకరికి బదులుగా ముగ్గురు దేవతల మరణ వార్త చెబుతాను. ఇప్పుడు నా తలంపులోకొచ్చింది గొప్ప ఆలోచన. నేనిప్పుడు సంపూర్ణ సృష్టినే సర్వనాశనం చేసి చూపిస్తాను. అసలు సృష్టి లేనప్పుడు మీ ముగ్గురికి అసలే పని ఉండదు. విభాజనాస్త్రం. ఇదేమి అస్త్రం బ్రహ్మదేవా? ఇది విభజనాస్త్రం వాయుదేవా. ఇది ఎవరినైనా రెండుగా విభజించగల శక్తి కలిగినది. యా మాత తపస్సు భగ్నమైందా? ఏది కాకూడదు అదే జరిగింది. మాత తపస్సు భగ్నమైంది. ప్రకృతిని ధ్వంసం చేసేంత దారుణానికి ఎందుకు పాల్పడ్డావు నువ్వు?
ప్రకృతిని ఎవరైతే ధ్వంసం చెయ్యాలని చూస్తారో వారికి పట్టే దుర్గతి ఒక్కటే, సర్వనాశనం. ఓహో, నువ్వేనా ఆదిశక్తివంటే? అయితే సరే, ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मधुरे मधुकैटभगञ्जिनि कैटभगञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. పార్వతీమాత ఆ అఖండాసురుణ్ణి అంతం చేశారు అంటే మాత తపస్సు భగ్నమైనట్లే కదా? మాత తపస్సును విరమించుకున్నారు. మరి అప్పుడు మహాదేవుణ్ణి ఎలా ఒప్పించగలరు? ఆ తారకాసురుడు అనుకున్న విజయాన్ని సాధించినట్లేగా. చివరికి భయపడినట్లే జరిగింది. మాత తపస్సు భగ్నమైంది. మాత తన స్థానం నుండి కదలనే లేదు. మాత, తమరు ఈ సంకట పరిస్థితుల నుంచి మమ్మల్ని గట్టెక్కించారు. తమరికి శతసహస్ర వందనాలు. శుభం. పార్వతీదేవి తపస్సు భగ్నం కాలేదు. అదంతా ఆదిశక్తి లీలా విలాసమే. పార్వతీ మాత తపస్సు భంగము కాలేదు. అసుర సైన్యం సర్వనాశనమయ్యింది. అయినా పార్వతీమాత తపస్సు ఇంకా పూర్తి కాలేదు. అంటే మహాదేవుడి పరీక్షలో తను ఇప్పటికీ సఫలం కాలేదు. కాలం గడుస్తున్న కొద్దీ దేవతలు మరింత ఆసక్తులైపోతున్నారు. వారి అందరి మనసులని ఒకే ప్రశ్న తొలిచేస్తున్నది. బ్రహ్మదేవ, మహాదేవుడిలా ఎంతకాలం పార్వతీమాతను పరీక్షిస్తూ ఉంటారు?
అవును స్వామి, 3000 సంవత్సరాల నుండి పార్వతీదేవి చేస్తున్న కఠిన తపస్సుకి ఫలితం లభించక తప్పదు స్వామి. అవును దేవి, మీ మాటలు ముమ్మాటికి నిజం. కానీ ఎందుకో గాని మహాదేవుడు ఎంత చేసినా సంతృప్తి చెందటం లేదు. ప్రణామాలు నారాయణ. దేవేంద్ర, మనమింకా ఆలస్యం చేయకూడదు. సమయం ఆసన్నమైంది. దేవతలందరూ కూడా శీఘ్రమే మహాదేవుడి దగ్గరకు వెళ్ళండి. వారిని ప్రార్థించండి. పార్వతీదేవి తపస్సుని ఫలింపజేయమనండి. తప్పకుండా శ్రీహరి. నారాయణ, మనం కూడా మహాదేవుడికి విన్నవించడానికి వెళ్ళడం మంచిది. లేదు బ్రహ్మదేవా, తమరు వెళ్ళక తప్పదు. కానీ మహాదేవుడు ముందుకి కాదు, మరొక చోటికి. అక్కడ మీరొక ముఖ్యమైన కార్యాన్ని నిర్వహించాలి. తమరు తారకాసురుడి ముందుకు వెళ్ళాలి. తనని ఒక పని చేయడానికి సిద్ధం చేయాల్సుంటుంది. తారకాసురుడా? మీ ఉద్దేశం స్పష్టంగా చెప్పండి నారాయణ. నేను తారకాసురుడి దగ్గరికి వెళ్ళాలా? కానీ ఎందుకు? ఎందుకంటే బ్రహ్మదేవా, తనకి వరం ఇచ్చిన వారు తమరే కదా. అతడు మీకు పరమ భక్తుడు కనుక తను మీ సలహాని పాటించకుండా ఎలా ఉంటాడు చెప్పండి. బ్రహ్మదేవా, సుదీర్ఘకాలంగా సోదరి పార్వతీదేవి మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేస్తున్నారు. మహాదేవుడు ప్రత్యక్షమై తనని వివాహమాడాలి. వారి కలయిక ఫలితంగా పుత్రుడు జన్మించాలి. తను తారకాసురుణ్ణి అంతం చేసి బ్రహ్మదేవా, సృష్టిని ఈ పెను ప్రమాదం నుంచి కాపాడాలి. తమరు కూడా తమ వంతు కార్యాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. బ్రహ్మదేవా, తమరొక విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కూడా తమరు గాని మహాదేవుడు గాని ఎవరైనా అసురుడికి వరం ప్రసాదించినప్పుడు దానివల్ల ఉత్పన్నమైన ప్రమాదాల నుంచి నేను గాని లేదా మా సోదరి గాని పరిష్కరించాం. మనకి చాలా స్పష్టంగా తెలుసు, ఆ తారకాసురుడు తన దుర్మార్గాలను కొనసాగిస్తూనే ఉంటాడు. మహాదేవుడు పార్వతీదేవి కలిసే అవకాశాలను తుడిచిపెట్టడం కోసం తన ప్రయత్నాలను మానడుగాక మానడు. అందువల్ల మనం అతడి మనసును దారి తప్పించి అతడి కుయుక్తులు దారి మళ్లించాలి. ఇంకా ఈ కార్యాన్ని మీకంటే సమర్థంగా ఎవరు చేయగలరు? పార్వతీమాత ఇంకా ఎంతకాలం తపస్సు చేయాలి ప్రభు? లేదు దేవేంద్ర, పార్వతీదేవి పరీక్ష ఇంకా పూర్తి కానే లేదు. ఇంకా ఎంతకాలం ఈ పరీక్ష? మేము మాతని ఈ విధంగా చూడలేకపోతున్నాం ప్రభు. మహాదేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పార్వతీమాతకు ఇప్పుడు మరొక పరీక్షనా? అపారమైన కష్టాన్ని అనుభవిస్తేనే ఎవరైనా ఒక గొప్ప సాధనకు సిద్ధం కాగలరు మహారాజా. అంటే సతీమాత మహాదేవుడికి ఎంతో ప్రేమని పంచారు. కానీ వారి ప్రేమలో కొంత మొండితనం కూడా కలిసి ఉంది. అలాగే పార్వతీమాతకి కూడా మహాదేవుడంటే అపారమైన ప్రేమ. దానిలో పట్టుదల, ఆవేశం, ఆగ్రహం, అహంకారాల వంటి సామాన్య మానవ బలహీనతలు ఉన్నాయా? ఇప్పుడు వాటికే తగిన పరీక్ష పెట్టబోతున్నారు మహాదేవుడు. మానవుల బలహీనతలకు పరీక్ష పెడుతున్నారా? ఆ పరీక్ష ఏమిటి విప్రవర్య? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
కఠిన పరీక్షలు, ప్రయత్నాలు చేసిన తరువాతనే కోరిన ఫలితాలను పొందే అవకాశముంటుంది. భగవంతుడు తన లీలల ద్వారా ఇచ్చే సందేశమిదే.